రాకాలోకంకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఈ దేశపు ఆధ్యాత్మిక సంపదని, ఈ దేశపు స్పిరిచువల్ ఫోర్సెస్ని యాక్టివేట్ చేయటము, తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక ఏకాత్మ భావనను, అదేవిధంగా ఈ దేశంలో తీర్థయాత్రల ద్వారా జాతిని కలిపేటటువంటి, తీర్థయాత్రలు టూరిజం ద్వారా కలిపేటటువంటి ఒక బృహత్ ప్రయత్నాన్ని చేపట్టారు. చాలా తీర్థక్షేత్రాలు వైభవాన్ని కోల్పోయి, దాడులకు గురైపోయి, జీర్ణశీర్ణమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా కబ్జాలు రావడం వల్ల దేవాలయాలకి వెళ్ళేటటువంటి పరిస్థితి, అక్కడికి వెళ్ళి పూజ చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోవడం, ఇటువంటివన్నీ కూడాను మన తీర్థక్షేత్రాలన్నిటినీ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అందుకనే దీనిని పరిష్కరించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా అయోధ్య కేసు వివాదాన్ని పరిష్కరించడమే కాకుండా, న్యాయస్థానము ప్రోద్బలంతో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడమే కాకుండా, ఇప్పుడు అయోధ్యని ఒక ప్రపంచ ఆధ్యాత్మిక నగరిగా డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2024 జనవరి ఫిబ్రవరి నాటికి ఒక భవ్యమైన దివ్యమైనటువంటి రాములవారి మందిరం అక్కడ ఏర్పాటవుతుంది. దానితో పాటు ఆధ్యాత్మిక పరమైనటువంటి, టూరిజం పరమైనటువంటి, దేశం యొక్క సంస్కృతి పరమైనటువంటి అధ్యయనాలను ప్రోత్సహించేటటువంటి, ఆర్థికంగా పెద్ద కార్యకలాపాలని బిల్డ్ చేసేటటువంటి ఒక పెద్ద పని అయోధ్యలో జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 2021లో ఆయన కాశీ కారిడార్ని నిర్మాణం చేయించారు. కాశీ కారిడార్ని నిర్మాణం చేయటం ద్వారా కాశీ మందిరానికి, కాశీ విశ్వనాథుడికి, గంగమ్మ తల్లికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, ఇష్టారాజ్యంగా వచ్చినటువంటి నివాసాలు, వీటన్నిటినీ తొలగించడం ద్వారా ఇప్పుడు యాత్రికుల సౌలభ్యం దానికి పెద్దపీట వేయటం జరిగింది. కాశీ విశ్వనాథుని యొక్క వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. కాశీ కారిడార్ నిర్మాణమైన తరువాత టూరిస్ట్ ఇన్ఫ్లో, తీర్థయాత్రికుల ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది దాదాపు 70% పెరిగిందని చెప్పి అంచనాలు తెలియజేస్తున్నాయి. పెద్ద ఎత్తున తీర్థయాత్రికులు వస్తున్నారు. దానివల్ల స్థానికులకి ఉపాధి దొరుకుతోంది, ఆర్థిక ఆదాయం దొరుకుతోంది. కాశీ ఒక ఆధ్యాత్మిక నగరిగా శోభిల్లుతోంది. ఆ తరువాత మనందరికీ తెలుసు, అక్టోబర్ 2022లో ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాల్ కారిడార్ని ఏర్పాటు చేయటము, ఆ ప్రాంతం అంతటిని కూడా ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా డెవలప్ చేయడం జరిగింది. దాని లాభము ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ధార్మిక భావన ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇదే దిశలో మరొక కీలకమైనటువంటి ముందడుగు వేస్తున్నారు. ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా గువాహటీలో ఉన్నటువంటి శ్రీ కామాఖ్య పీఠాన్ని కూడా కామాఖ్య కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కామాఖ్య దుర్గామాత యొక్క 52 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. 51 అని కొందరంటారు, 52 అని కొందరంటారు. మొత్తానికి 52 శక్తిపీఠాల్లో కామాఖ్య అమ్మవారి యోనిపీఠం అని చెప్తారు. అమ్మవారి శరీర భాగాలు ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట చెల్లాచెదరైనప్పుడు విష్ణు సుదర్శన చక్రము సతీమాత కళేబరాన్ని ముక్కలుగా చేసి అన్ని చోట్ల అవి పడిపోయినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం పడింది. యోనిపీఠం కామాఖ్యలో పడిందంటారు. తాంత్రికులకు చాలా విలువైనటువంటి, చాలా అపురూపమైనటువంటి కేంద్రం ఇది. ఈ కామాఖ్య నీలాచల్ అనే కొండ మీద ఉంది. ఆ వచ్చి వెళ్ళే దారంతా ఇరుకులమయము. ఆ పైన అక్రమ కట్టడాలు ఉన్నాయి. అక్రమ కట్టడాలని చెప్పాలంటే కొందరు దాదాపుగా 100-150 ఏళ్ళుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు దేవాలయానికి వెళ్ళాలన్నట్టయితే దేవాలయానికి వెళ్ళే దారి ఇరుకుదారి. 3 వ్యక్తులు పక్కపక్కన నిలబడి వెళ్ళేటటువంటి పరిస్థితి లేనంత ఇరుకుదారి. ఈ కామాఖ్యకి రోజుకి 5 నుంచి 8 వేల మంది భక్తులు వస్తారు. వీళ్ళకి నిలబడడానికి స్థానం ఉండదు, మందిరంలో దర్శనం చేసుకోవడానికి సరైనటువంటి వీలు ఉండదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, గంటల పాటు సమయం పడుతూ ఉంటుంది. దీనికి తోడు జూన్ జూలై నెలల్లో అక్కడ అంబువాసి మేళా అని ఒక మేళా జరుగుతుంది. అక్కడ స్థానికంగా నమ్మేటటువంటి విషయం ఏంటంటే, అమ్మవారు ఋతుక్రమం కారణంగా ఒక 6 రోజుల పాటు మందిరం పూర్తిగా మూతబడి ఉంటుంది. పూర్తి అస్సాములో ఎటువంటి కార్యకలాపాలు, పుణ్యకార్యాలు ఏవి జరగవు. ఈ 6 రోజులు తాంత్రికులు సాధన చేస్తారు. దేశం మొత్తం మీద నుంచి లక్షల సంఖ్యలో తాంత్రికులు వస్తారు. వాళ్ళు అక్కడ బ్రహ్మపుత్ర నది ఒడ్డున, నీలాచల్ పర్వతం మీద, కామాఖ్యకి దగ్గర, అక్కడ ఉన్నటువంటివి బగలాముఖి, చిన్నమస్తా వంటి తాంత్రిక దేవీ దేవతల దగ్గర పూజ చేయటం, ఇదంతా చేస్తూ ఉంటారు.
ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు, వసతులు కల్పించడం కుదరనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామాఖ్య కాశీ కారిడార్ లాగా, మహాకాల్ కారిడార్ లాగా ఇప్పుడు కామాఖ్య కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 3,000 మంది మాత్రమే పట్టేటటువంటి చోటను 10,000 మంది పట్టేటట్టుగా విస్తరించి అక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి కేంద్రాలు, ధ్యాన కేంద్రాలు, రకరకాల భక్తులు ఉండడానికి వీలైనటువంటి ఉండేందుకు వీలు కల్పించేటటువంటి వసతులు, మిగతా ఏర్పాట్లు ఇవన్నీ చేసి కామాఖ్య కారిడార్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. కామాఖ్య మందిరాన్ని దర్శనం చేసుకోవడానికి ఈ కారిడార్ పూర్తయిన తర్వాత చాలా పెద్ద సంఖ్యలో శ్రద్ధాళువులు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నిజానికి 51 శక్తిపీఠాల్లో చాలామంది మిగతా అన్ని శక్తిపీఠాలు చూస్తారు, నయనాదేవిని చూస్తారు, జ్వాలాముఖిని చూస్తారు, దక్షిణేశ్వరిని చూస్తారు. చాలామంది దర్శించుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి ప్లేసు అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య, త్రిపురలో ఉన్నటువంటి త్రిపురేశ్వరి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చట్టేశ్వరి, ఢాకేశ్వరి, హింగులాజ్ మాత పాకిస్తాన్లో ఉంది, అక్కడికి కూడా వెళ్ళడం చాలా ఇబ్బంది. ఏదేమైనప్పటికీ కామాఖ్యలో గనక ఎక్కువ సంఖ్యలో భక్తులు చాలా సులువుగా దర్శనం చేసుకుని అక్కడ కొండ మీద ఉండగలిగేటటువంటి ఏర్పాటు కనుక సాధ్యమైనట్టయితే, అప్రోచ్ రోడ్స్ పెరిగినట్టయితే, హెలిప్యాడ్ల నిర్మాణం జరిగినట్టయితే, అక్కడ వసతులు వనరులు కల్పించబడినట్లయితే భక్తుల రాక పెరుగుతుంది. దానివల్ల కేవలము కామాఖ్య మందిరం మాత్రమే కాకుండా కామాఖ్య మందిరానికి ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి షిల్లాంగ్కి వెళ్ళేవాళ్ళు కానీ, భూటాన్ బార్డర్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ, గువాహటిలో ఉన్నటువంటి ఉమానంద వశిష్ఠాశ్రమం వంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళడం కానీ, లేకపోతే కాజీరంగా అభయారణ్యం కానీ, గువాహటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పబితర అభయారణ్యం కానివ్వండి, మయాంగ్ ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతాలన్నిటికీ కూడాను వాళ్ళు వెళ్ళడానికి వీలుంటుంది. దీనివల్ల అస్సాం యొక్క టూరిజం పొటెన్షియల్ని రియలైజ్ చేసినట్లవుతుంది. అస్సాం యొక్క టూరిజం పొటెన్షియల్ పెరిగినట్టయితే అసమియా ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి శ్రద్ధాళువులకి ఈ దేశమంతా తమదేనన్నటువంటి ఏకాత్మ భావన కూడా కలుగుతుంది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి యోజన కామాఖ్య కారిడార్, ఇది త్వరలోనే నిర్మాణం కానున్నది. మహాకాల్ కారిడార్ లాగా, కాశీ కారిడార్ లాగా కామాఖ్య కారిడార్ కూడాను ఇంత మటుకు జరిగినటువంటి ఒక కారిడార్ రాముల వారిదైతే, శ్రీ మహావిష్ణువుదైతే, 2 కారిడార్లు శివుడికి సంబంధించినవైతే, ఇది పార్వతీమాత శక్తి రూపిణి అయినటువంటి కామాఖ్య మాతకు సంబంధించిన కారిడార్ కాబోతోంది. ఈ రకంగా శివశక్తి విష్ణు సమన్వితమైనటువంటి ఒక ధార్మిక జాగరణ ద్వారా, ఒక ఆధ్యాత్మిక జాగరణ ద్వారా టూరిజం పొటెన్షియల్ని రియలైజ్ చేయటము, దేశంలో ఏకాత్మతను సాధించటం, ఈ లక్ష్యం కోసం కామాఖ్య కారిడార్ రాబోతోంది. ఇది అభినందనీయమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.